ఒకరు దర్శకమణి, ఇంకొకరు లయరాజు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించింది. మణిరత్నం తొలి చిత్రం పల్లవి అనుపల్లవి నుంచి దళపతి వరకు వీళ్ళ కాంబినేషన్ అప్రహితంగా సాగింది. అనంతరం వీళ్ళిద్దరూ కలిసి ఏ సినిమా చేయలేదు. చివరి చిత్రం దళపతిలో మహాభారతంలో కర్ణుడు, దుర్యోధనుడి జీవితాల్ని నేపథ్యంగా చేసుకుని వెండి తెరపై ఓ దృశ్య కావ్యానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. కక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మునగాడెల్లేడే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో అద్భుతం ఘర్షణ. రెండు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి ఎలాంటి మానసిక సంఘర్షణను ఎదుర్కొంటాడు, వారి పిల్లలు ఎలా తయారవుతారు, ఇలాంటి అంశాల్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఇళయరాజా సమకూర్చిన స్వరాలు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాయి. నేటి సెల్ ఫోన్ యుగంలోనూ ఇంకా ఆ పాటలు రింగ్ టోన్స్ గా ధ్వనిస్తూనే ఉన్నాయి. నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా, నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా. ఒక బృందా